ఒక్కసారి ఉద్యోగం వచ్చిందంటే చాలు ఏ చీకు చింత లేనట్టే. ఇది నిన్నటి వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఆలోచన. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ దిగ్గజ కంపెనీలు ఒక్కటొక్కటిగా ఉద్యోగాలు ఓడబీగుతున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 58,000 ఉద్యోగాలు కనుమరుగు కాబోతున్నాయి. ఏ క్షణం చేతికి పింక్ స్లిప్ వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు ఐటీ ఉద్యోగులు. చిన్న చిరగా కంపెనీల్లో పనిచేస్తున్న టెక్కీలు మాత్రమే కాదు, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ లాంటి మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఇప్పటికే కొన్ని కంపెనీలు వందలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇండియన్ కంపెనీలతో పాటు అమెరికాకు చెందిన కాగ్నిజెంట్, ఫ్రాన్స్ కు చెందిన క్యాప్ జెమినీలు కూడా ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. ఈ ఏడాదిలో మొత్తంగా 58,000 మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోనున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీ ఉద్యోగాల్లో భారీ కోతకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనంతో పాటు ఐటీ కంపెనీల్లో శరవేగంగా విస్తరిస్తోన్న ఆటోమేషన్ ప్రధాన కారణం. ఎంట్రీ లెవెల్లో అనేక మందికి ఉద్యోగాలు దూరం అవడానికి ఆటోమేషన్ కారణమవుతోంది. ఇక అమెరికాలో ట్రంప్ అనుసరిస్తోన్న రక్షణాత్మక విధానాలు కూడా మరో కారణం. ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగించడంపై దృష్టి పెడుతుంటే టీసీఎస్ మాత్రం అందుకు భిన్నమైన దారిలో వెళ్తోంది. ఈ ఏడాది తమ ఉద్యోగుల్లో ఎవరికీ పింక్ స్లిప్ ఇవ్వడం లేదని స్పష్టం చేశాయి. అంతేకాదు, భవిష్యత్తులో మరికొంతమంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటామని కూడా ప్రకటించడం విశేషం.